హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 81 క్లైమాక్స్ ఎపిసోడ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సిరి అయోమయంగా దేవుని చూస్తుంది. దేవ్ కన్నింగా నవ్వుకుంటూ కారెక్కుతాడు. ముందుగా అందరూ భయపడతారు. అతన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చొని కామ్గా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాడు ఆదిల్. వెనకాల ఉన్నవాళ్ళు అయోమయంతో దేవ్ కార్ని ఫాలో అవుతారు. ఇంటికి చేరిన అందరి మనసుల్లో ఒకే ప్రశ్న, ఏంటిది? ఆదిల్ చనిపోయాడు కదా? ఉండబట్టలేక సురేష్ అడుగుతాడు. రిషి కూడా కోపంగా నా చెల్లెలి జీవితాన్ని మార్చేయాలి అనుకున్నాడు. అతన్ని చంపేస్తాను నేను అనుకుంటాడు. అదే మాట దేవ్తో అంటాడు. ఎందుకు రిషి చంపడం? ఆల్రెడీ ఆదిల్ చనిపోయాడు కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆదిల్ కాదు, ప్రశాంత్, నా కొత్త డ్రైవర్ అన్నాడు దేవ్ ఎంతో హ్యాపీగా. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. విషయమేంటో క్లారిటీగా చెప్పు. అలాంటి క్రిమినల్ని ఇంటి ముందు పెట్టుకొని ఎలా ప్రశాంతంగా ఉంటాంరా? పైగా అతని పేరు ప్రశాంత్ అని అంటున్నావు అంటాడు అజిత్ సీరియస్గా. చెప్తాను, ప్రశాంతంగా వినండి అంటూ ఇంట్లో పనిచేసే మేట్స్ అందరినీ పక్కకు పంపించేసి చెప్పడం స్టార్ట్ చేశాడు దేవ్. నేను సిరి వెళ్ళిపోయింది అనుకున్నాక ఇల్లు వదిలి వెళ్ళిపోయాను మనశ్శాంతి కోసం. ఎక్కడెక్కడో తిరిగాను. ఒకసారి పంజాబ్లో రోడ్లో నా కళ్ళ ముందే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి రక్తపు మడుగుల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడాను. ఆ తర్వాత తెలిసింది నాకు అతను ఎవరో కాదు, ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రిమినల్ బల్విందర్ సింగ్ అని. నా గురించి కూడా అతనికి తెలిసింది. ఆ తర్వాత తను సిరిపై అటాక్ గురించి నాకు చెప్పి నన్ను క్షమాపణలు అడిగాడు. నేను జరిగిన దాన్ని మార్చలేం, వదిలేయండి. ఇప్పుడు సిరి కూడా మాతో లేదు అని చెప్పాను. ఆయన చాలా బాధపడ్డాడు. అయితే నన్ను క్షమించాను అన్న మాట కోసమైనా కొన్ని రోజులు నన్ను తన దగ్గర ఉండమన్నాడు. అలా నేను దాదా దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. ఆ టైంలో బాబా నా కలలో కనిపించి సిరిని వెతకమని నన్ను ప్రోత్సహించేవాడు. అప్పుడే నాకు సిరికి ఏం కాలేదు, తను బతికే ఉంది అన్న విషయం కొంచెం కొంచెం బలపడసాగింది. ఈ విషయం నేను దాదాకి చెప్పాను. ఇక అక్కడ ఉండలేక బయలుదేరుతుంటే నాకు ఒక మాట ఇచ్చాడు దాదా. సిరిని వెతకడంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా అది అర్ధరాత్రి అయినా తనని తలుచుకోమని, అలా అయినా నా రుణం తీర్చుకుంటానని అన్నాడు. ఇక ఆ తర్వాత సిరిని వెతకడం, నేను తన ఆచూకీ తెలుసుకోవడం, తిరిగి తన దగ్గరికి వెళ్ళడం అంతా మీకు తెలిసిందే. కానీ మీకు తెలియని విషయం ఇప్పుడు చెప్తున్నాను. జర్మనీలో అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆదిల్ ఎలాగైనా ఇండియాలోకి ప్రవేశిస్తాడని తెలుసు నాకు. అందుకే ముందుగానే ప్రిపేర్ అయ్యాను. అప్పుడే బల్విందర్ సింగ్కి సహాయం తీసుకొని అన్ని విషయాలు చెప్పి ఆదిల్ని ఎలాగైనా క్యాచ్ చేయమని చెప్పాను. వాడు ఇండియాలోకి ప్రవేశించగానే వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారు. మళ్ళీ ఆది తప్పించుకుంటూ ఒక రోడ్ ప్రమాదంలో మరణించాడు అన్నట్టు లోకానికి క్రియేట్ చేసి చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏదైతే డ్రగ్స్ కనుక్కొని మంచికి ఉపయోగించుకోవాలనుకున్నారో అదే డ్రగ్స్తో వాడు నా సిరిని నాకు దూరం చేయాలనుకున్నాడు ఆదిల్. ఇప్పుడు అదే డ్రగ్స్తో వాడిలోని క్రిమినల్ మైండ్ని కొత్తగా సెట్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. చంపడం ఎంతసేపు? అర నిమిషంలో ప్రాణం పోతుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా వాడు చేసిన ప్రయోగాన్ని వాడిపైన ప్రయోగింపజేశాను.
సో, ఇప్పుడు వాడికి ఇది గుర్తుకు లేదు. కేవలం నా డ్రైవర్‌గా వాడి జీవితం స్టార్ట్ అయ్యింది అని మాత్రమే గుర్తుకుంది. సిరిని ఎలా ట్రాప్ చేశాడో వాడిని నేను అలాగే ట్రాప్ చేశాను. ఒక యాక్సిడెంట్‌లో వాడు కోమాలోకి వెళ్ళాడని, 4 ఇయర్స్ తర్వాత బయటికి వచ్చాడని, గతం మర్చిపోయాడని ఎక్స్‌ట్రా. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నా సిరి గురించి ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది. అది ఆదికైనా, అది ఎవరికైనా అంటాడు దేవ్ ఫుల్ యాటిట్యూడ్‌గా. ఆ క్షణం దేవ్‌లోని మరో కోణం అందరికీ కనిపిస్తుంది. కానీ తన ప్రేమ కోసం, తన ప్రేమను కాపాడు కోసం చేశాడు దేవ్. ఎవరి ప్రాణాలను, ఎవరి సొత్తు అతను దొంగిలించలేదు. అందుకే అక్కడున్న వాళ్ళందరికీ న్యాయంగా, ధర్మంగా అనిపించింది. ఇక ప్రేమగా దేవ్ వంక చూశారు. సిరికి మాత్రం చాలా భద్రంగా, గర్వంగా అనిపించింది ఆ క్షణం. సంతోషంతో కళ్ళలో నీళ్లు పొంగాయి. ఏడుస్తూనే దేవుని గట్టిగా హగ్ చేసుకుంది సిరి. ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ అతనికి గతం గుర్తుకు వస్తే అప్పుడేం చేస్తావు దేవా? అని అడిగాడు కునాల్ కంగారుగా. కంగారు పడుతూ సిరి కూడా దేవ్‌ని చూసింది. ఆమె భయం గమనించిన దేవ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ, అందుకే కదా కళ్ళ ముందే పెట్టుకున్నవాణ్ణి. ఇప్పుడు అన్నీ నేనే వాడికి. వాడికి ఏ సమస్య వచ్చినా నాకే చెప్పుకుంటాడు. వాడి బలం, బలహీనత నాకే తెలుస్తుంది అన్నాడు కన్నింగా నవ్వుతూ దేవ్. ఇక అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొని అందరూ కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. లంచ్ చేస్తారు. సిరికి ఆ రోజు ఎంతో నచ్చింది. చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజు వాళ్ళకి. ఈవినింగ్ 4 అవుతుండగా, ఓకే నాన్న, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలాంటి రాక్షసుడి నీడ మీ మీద పడకూడదు అంటూ దీవించి దివాకర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందిని, సురేష్‌లు, కునాల్, దీప, నేహ, అజిత్, రిషి చివరిగా వెళ్తారు. ఆఫీస్ రూమ్‌లో తన వర్క్ చూసుకొని హ్యాపీగా సిరి రూమ్‌కి వెళ్తాడు దేవ్. రూమ్ మొత్తం పూలతో డెకరేషన్ చేసి అందంగా ఉంది. కానీ సిరి రూమ్‌లో లేదు. నా ప్రిన్సెస్ ఎక్కడ అనుకుంటూ కొంచెం బయటికి రాగానే హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తూ కనిపిస్తుంది సిరి. ప్రిన్సెస్ ఈ నైట్ టైంలో ఏంటి స్విమ్మింగ్? పైగా ఇవాళ ఏంటో తెలుసా? అని అడిగాడు దేవ్. తెలుసు అంది రౌండ్‌గా స్విమ్మింగ్ చేస్తూ యాటిట్యూడ్‌గా సిరి. ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారా? అని అడిగాడు. ఏ ఫస్ట్ నైట్ రోజు స్విమ్మింగ్ చేయకూడదని ఎవరైనా చెప్పారా? అంది. ప్రిన్సెస్ ప్రాబ్లమ్ ఫస్ట్ నైట్‌ది కాదు. మీకు కోల్డ్ చేస్తుంది. అది నా బాధ అన్నాడు దేవ్. ఓహ్! అవునా! అంటూ చక్రాల్లా కళ్ళు తిప్పి స్టీమ్ తీసుకుంటాను. టాబ్లెట్లు వేసుకుంటా అంది సిరి. మీరు చేసిన అల్లరి చాలు. ఇక వాటర్ నుంచి బయటికి రండి ఫస్ట్ అన్నాడు దేవ్. నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు వస్తాను. అక్కడి నుంచి మీరే తీసుకెళ్ళాలి అంటుంది రోలింగ్ చూపించి సిరి. ఓకే కమ్ ఫాస్ట్ అంటూ టవల్ పట్టుకున్నాడు దేవ్. సిరి రోలింగ్ పట్టుకొని పైకి రాగానే టవల్‌లో తనని చుట్టి ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు దేవ్. తర్వాత డ్రెస్సింగ్ ఏరియాలో తనని దింపి వెళ్ళి చేంజ్ చేసుకోండి అంటూ బెడ్‌పై పడుకొని సిరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవ్. కాసేపటికి వైట్ శారీ కట్టుకొని వస్తుందేమో అనుకున్న దేవ్ ఆలోచనలన్నీ తలకిందులు చేస్తూ మళ్ళీ టవల్‌తో వచ్చింది సిరి. వస్తూనే బెడ్‌పై ఎక్కి పాకుతూ వచ్చి అతనిపై పడుకుంది. ఏంటిది మళ్ళీ టవల్‌తో వచ్చారు అని అడిగాడు దేవ్. ఏ నచ్చలేదా మీకు? ఎదపై తల పెట్టుకొని పడుకొని అడిగింది. అలా అని కాదు అంటూ ఆమె హెయిర్ సెట్ చేస్తూ అంటాడు. మరి ప్రాబ్లమ్ ఏంటి? అని అడుగుతుంది. అంటే జనరల్‌గా ఇలాంటి టైంలో పద్ధతిగా శారీ వేర్ అని దేవ్ మాట పూర్తి కాకముందే మీకు పద్ధతి కావాలా? నేను కావాలా? అని తలెత్తి అడిగింది సిరి. అలా ఆమె అడగగానే ఆమె తలని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ నా బంగారు నా సిరి కావాలి అన్నాడు ప్రేమగా దేవ్. సో నీ బంగారు నీ సిరి ఉన్నానుగా
అనగానే తనని చటుక్కున పక్కకు పడుకోబెట్టేసి ఆమె పైన చేరిపోయాడు దేవ్. ఏమిస్తావు మరి నాకు అన్నాడు అల్లరిగా దేవ్. ఇంకా ఇవ్వడానికి ఏముంది అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది సిరి. మెల్లిగా బెండై ఆమె పెదాలని అందుకున్నాడు దేవ్. మైకంతో కళ్ళు మూసుకుంది సిరి. ఇక మొదలైంది ప్రణయ యాత్ర. కొత్త కొత్త కోరికలు రేగుతుంటే ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక ఎప్పటికీ విడిపోవద్దని ఆమె హత్తుకుంటే ఆమెకి వంత పాడుతూ అతుక్కుపోయాడు అతను. ఆమె శరీరంలోని ఒక్క అంగుళాన్ని కూడా విడవకుండా ముద్దులతో అతను ఆరాధిస్తే, నీ ఆద నీ ఆరాధనకు నాకు ఏమాత్రం సరిపోవడం లేదు అంటూ తన మధురమైన పిలుపులతో ఇంకా ఇంకా కావాలని ఆమె అడిగింది. అలా ఒకరిపైన ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఆ రాత్రంతా అందమైన రాత్రిగా మలుచుకున్నారు దేవ్, సిరిలు. ప్రశాంత్‌గా మారిన ఆదిల్ మాత్రం ఔట్‌హౌస్‌లో తనకు కేటాయించిన చిన్న గదిలో దోమలతో ఫైట్ చేస్తూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనిషిలోని అహంకారం, అసూయ, అత్యాశ ఎంతకి దిగజారుస్తుందనేది ఆదిల్‌ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దేవ్ తలుచుకుంటే అతన్ని జీవితకాలం జైల్లో ఉంచగలడు. లేదంటే ఉరి వేయించగలడు. కానీ అది శిక్ష కాదు అనిపించింది. అందుకే అతని బుర్రలో పుట్టిన బుద్ధికే బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవ్. పాపం గతం గుర్తుకు లేక తను ఒక అనాథ అని ఫీల్ అవుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు ఆదిల్. శుభం. ఈ సీరియల్‌ని ఎంతగానో ఆదరించిన నా లిజనర్స్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. సిరి అండ్ దేవ్‌ని మీరు అంత తేలిగ్గా మర్చిపోలేరనేది నా అభిప్రాయం. అది నిజమే అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంకా హ్యాపీ అవుతాను. అలాగే ఈ సీరియల్‌కి లైక్ ఇచ్చిన వాళ్ళు అండ్ షేర్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. ఈ సీరియల్‌తో నా ఫాలోవర్స్ చాలా పెరిగారు. మీ ప్రోత్సాహంతో నేను మరొక సీరియల్‌ని కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి. దాన్ని కూడా మీరు అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను. 'అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ' సీరియల్ రేపటి నుంచి తప్పకుండా వినండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే నాకు ఎనర్జీ. ఇక ఉంటాను. మీ మైత్రి.